తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. మీడియాపై సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడికి నిరసనగా కూకట్పల్లి జర్నలిస్టులు నిరసన తెలిపారు. మేడ్చల్ జిల్లా జర్నలిస్ట్ సంఘాలు కేబీహెచ్పీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. మోహన్ బాబుపై కేబీహెచ్పీ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. జర్నలిస్టులపై మోహన్ బాబు దాడులను ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా పటాన్చేరులో జర్నలిస్టుల నిరసన వ్యక్తం చేశారు. జాతీయ రహదారిపై బైఠాయించి మోహన్ బాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ డీఎస్పీ రవీందర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జర్నలిస్ట్ జేఏసీ డిమాండ్ చేస్తుంది. జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ ఆదిలాబాద్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్లాక్ రిబ్బన్స్తో స్థానిక తెలంగాణ చౌక్ వద్ద ఆందోళన చేపట్టారు. జర్నలిస్టులపై మోహన్ బాబు చేసిన దాడిని నిరసిస్తూ సిద్దిపేటలోని ప్రెస్ క్లబ్ నుంచి పాత బస్టాండ్ వరకు జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఓ ఛానల్కు చెందిన మీడియా ప్రతినిధిపై మోహన్ బాబు దాడి హత్యాయత్నంగా వారు పేర్కొన్నారు. మోహన్ బాబుకి ఇచ్చిన పద్మశ్రీని వెనక్కి తీసుకోవాలని జర్నలిస్టులను డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో గుర్తులేని వ్యక్తులు పెట్టిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారే. జిల్లాలోని పర్యాటక రంగంపై రెడ్ టేపిజం అని కొంతమంది అధికారులు కబంధ హస్తాల్లో చేతిలో చిక్కిన పర్యాటక రంగం అనే భావన చర్చగా మారింది. త్వరలోనే అన్ని ఆధారాలతో మీ ముందుకు అంటూ పలు చౌరస్తాల్లో ఫ్లెక్సీలు కలకలం రేపాయి. దాంతో ఫ్లెక్సీల వెనక ఎవరున్నారన్నది ఆసక్తిగా మారింది. వసతి గృహాల్లో నాణ్యతతో కూడిన భోజనాన్ని అందించాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. వికారాబాద్ జిల్లా పరిగిమంట కేంద్రంలోని గిరిజన బాలికల పాఠశాల మహాత్మా జ్యోతిరావు పులే బాలికల పాఠశాలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. వంటగదిని విద్యార్థులను అందించే బియ్యాన్ని పరిశీలించారు. వంట కోసం తాగునీటి కోసం నాణ్యతను పరిశీలించేందుకు 12,000 H2S టెస్ట్ వైల్ కొనుగోలు చేయడం జరిగిందన్నారు. అయితే జిల్లాలో ఉన్న ప్రతి పాఠశాలలో తాగునీటిలో ఏదైనా బ్యాక్టీరియా ఉన్నట్లు తెలుసుకోవడానికి వైల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు. యాదగిరిగుట్టలో ఏర్పాటు చేసిన గిరి ప్రదక్షిణలో అయ్యప్ప స్వాములు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయ్యప్ప స్వాములతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బేర్ల ఐలయ్య గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. అనంతరం అయ్యప్ప స్వాములతో కలిసి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో మండల స్థాయి సీఎం కప్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే విజయ రామనారావు ప్రారంభించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారు చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం సీఎం కప్ టోర్నమెంట్ను నిర్వహిస్తుందన్నారు. ఫుట్బాల్ క్రీడాకారుడు సీఎం రేవంత్ క్రీడలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకించి ఒక యూనివర్సిటీని నెలకొల్పాలని ఎమ్మెల్యే విజయ రామనారావు తెలిపారు. ఇన్స్టాగ్రామ్లో ఆసక్తికరమైన మెసేజ్లు పెట్టారనే ఆరోపణలతో ఇద్దరు యువకులను చితకబాదారు. ఓ వివాహితపై ఇన్స్టాగ్రామ్లో ఫోటో మార్పింగ్ చేసి ఇబ్బందులు గురి చేశారని కొంతమంది కుటుంబ సభ్యులు వారిపై దాడి చేశారు. రంగారెడ్డి జిల్లా నాగన్పల్లి గ్రామ సమీపంలో అటవీ ప్రాంతంలో ఇద్దరు యువకులను తీసుకెళ్లి చితకబాదారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో దొంగలు హల్చల్ చేశారు. ఒక మెడికల్ షాప్లో షట్టర్ పగలగొట్టి లోపలికి ప్రవేశించారు దొంగలు. షాప్లోని సుమారు 5 లక్షల నగదు విలువైన వస్తువులను అపహరించారు. లారీని ఢీకొన్న ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన నిజామాబాద్ జిల్లా బాక్రన్పల్లి మండలంలో సికింద్రాబాద్ వద్ద చోటు చేసుకుంది. 44వ జాతీయ రహదారిపై రాత్రి హైదరాబాద్ వెళుతున్న లారీ సాంకేతిక లోపంతో రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. బైక్పై వెళుతున్న ఇద్దరు యువకులు ఆ లారీని వెనకాల నుంచి బలంగా ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు నిజామాబాద్ జిల్లాకు చెందిన సంజయ్, ప్రమోద్గా గుర్తించారు.